ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. గత దినాల్లో కోరాహు గురించి మనం మాట్లాడుకున్నాం. కోరాహు యొక్క తిరుగుబాటు ఏమంటున్నాడండి? మోషే, ఇంక నీతో మాకు పని లేదు, మేము కూడా పరిశుద్ధులమే. నువ్వు ఒక్కడవే న్యాయంగా ఉంటావా? నువ్వు ఒక్కడవే న్యాయాధిపతివా? నువ్వు ఒక్కడవే అధికారిగా ఉంటావా? దేవుడు నీతోనే మాట్లాడతాడా? నీవు ఒక్కడికే దేవునితో సంబంధమా? వీళ్ళందరికీ అధిపతిగా నువ్వే ఉంటావా అని ఒక రకమైన తిరుగుబాటు చేస్తాడు కోరహు. ఆ తిరుగుబాటులో దేవుడు చాలా బాధపడుతూ, మరి కోరహు అలా చేయకూడదని వాళ్ళని ఎవరిని మోషేనిను తనతో ఉన్నవారందరినీ పక్కకు వెళ్ళమని, కోరహకు నేను నశింప చేస్తాను అన్నప్పుడు మోషే బతిమాలుకుంటాడు కదా, అలా చెయ్యొద్దయ్యా, ఒక్కడిని బట్టి అందరినీ అలా శిక్షించకు అని. కానీ దేవుని మాటకు లోబడిన వారిని దేవుని యొక్క ఉగ్రతను బట్టి భూమి రెండుగా నెరవేర్చెను, మరి ఆ భూమి వారిని మింగివేశాను అని మనం చదువుకున్నాం. కానీ కోరహు కుమారుల గురించి అదే సంఖ్యాకాండము మరి 26వ అధ్యాయము 10-11 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. ఏమని ఉంటుందైతే, అయితే కోరహు కుమారులు మా చావలేదు అని ఉంటుంది. ఎందుకు చావలేదు? మరి కోరహు సంబంధికులందరూ చనిపోయారు కదా, వారి కుమారులే ఎందుకు చావలేదంటే అది చాలా ఆశ్చర్యం కదా. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. తల్లిదండ్రులు మరణించి కుమారులు మరణించలేదంటే, అంటే మనం ఎక్కువ ఏమని వింటామంటే, సంఘాల్లో చాలామంది నన్ను అడుగుతుంటారు, అమ్మ మా పిల్లల కొరకు ప్రార్థించండి, బాబు తిరుగుబాటుగా ఉంటున్నాడు, టైంకి ఇంటికి రావడం లేదు, కాలేజీకి సరిగ్గా వెళ్ళడం లేదు, ఎప్పుడు ఆలస్యంగా వస్తున్నారు, ఆడపిల్లల మాట వినడం లేదండి, ఏ పని చేయడం లేదు, మరి ఏదైనా అంటే మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండే, ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లు, టీవీలు, సినిమాలు, వీటిలో ఎందే ధ్యాస ఉంటుందమ్మా, ప్రార్థించండి, మా పిల్లల కొరకు ప్రార్థించండి అని అనేక మంది అడుగుతారు కదా. తల్లిదండ్రులు అడుగుతారు బిడ్డల గురించి. కానీ ఇక్కడ చూడండి ఎంత ఆశ్చర్యమో. మరి ఇక్కడ బిడ్డలు పాడైపోయిన వారు, అనేక మంది బిడ్డలు పాడైపోయిన వాళ్ళని చూస్తాం మనం బైబిల్ గ్రంథంలో కానీ బయట కానీ, మరి ఎక్కువ అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో అయితే ఏలి యాజకుడే, కానీ మరి తన కుమారులిద్దరూ హోఫ్నీ, ఫినెహాసు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తారు. దేవుని మందిరం బలిపీఠం మీద ఉన్నవన్నీ వాళ్ళు శ్రేష్టమైన అర్పణలన్నీ తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినడం, మందిరానికి వచ్చిన వారిని అభ్యంతర పెట్టడం, మందిరానికి వచ్చిన వారితో తప్పుగా ప్రవర్తించడం, ఇలాంటి వారిని చేసినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చినప్పుడు వారు మరణిస్తారు. అలాగే సమూయేలును కూడా చూస్తే ఒక మంచి యాజకుడు, న్యాయాధిపతి, ఒక ప్రవక్త. మరి ఇలాంటి ఇన్ని లక్షణాలు ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా, ఒక మరి ఇంత గొప్ప పేరు ఉన్న సమూయేలు విషయంలో ఆలోచిస్తే తన కుమారులిద్దరూ కూడా దేవుని మాటకు లోబడలేదు, దేవునికి విరోధంగానే ప్రవర్తించారు, దేవునికి అహిష్టంగానే ప్రవర్తించారు వారిద్దరూ, యోవేలు, అబియా. వారి లంచం పుచ్చుకోవడం, మరి లంచం పుచ్చుకున్న వాళ్ళు పుచ్చుకొని అన్యాయంగా వారికి తీర్పు చెప్పడం, వారిని బాధ పెట్టడం, ఇలాంటివి ఎన్నో వాళ్ళు చేస్తూ దేవుడికి విరోధంగా అన్యాయమైన తీర్పులు తీరుస్తున్నప్పుడు దేవుడు చాలా బాధపడతాడు. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది కదా, మీరు లంచం పుచ్చుకొనకూడదు, లంచం పుచ్చుకున్న వారు దేవునికి విరోధులు. మరి ఇలాంటి వాటిని అన్నిటినీ మరి చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత గొప్ప యాజకుడుగా ఉన్న మరి సమూయేలు కుమారుడేంటి, న్యాయాధిపతిగా మరి ఇంత మంచి పేరు తెచ్చుకున్న సమూయేలు ఏంటి, అందరికీ అభిషేకం ఇచ్చేవాడు, తైలాభిషేకం చేసేవాడు. ఒక రాజు అవ్వాలంటే, ఒక మంచి యాజకుడిగా ఉండాలంటే సమూయేలు మరి అభిషేకిస్తేనే కదా ఇంత గొప్ప కార్యాలు జరిగాయి. అలాంటి కుమారులిద్దరూ ఇలాంటి ప్రవర్తనలేంటి, దేవుడికి విరోధంగా ప్రవర్తించడం ఏంటి అని మనం చాలా అనుకుంటూ ఉంటాం, ఆశ్చర్యపోతూ ఉంటాం. మరి అంతేకాదండి, మోషే అహరోను కలిసి పనిచేశారు. అహరోను కుమారులు కూడా మరి దేవుడు ఎంత ఆధిక్యత ఇస్తాడంటే, అహరోను కుమారులకి మరి నిర్గమకాండంలో ఉంటుంది, వారికి 28వ అధ్యాయంలో చూస్తే వారికి ఎంత ఆధిక్యత ఇచ్చాడు. ఒక మంచి వస్త్రాలు ధరించి వారికి ఘనత ఇస్తాడు, ఇచ్చి వాడు మందిరంలో ధూపాలు వేయడానికి, మందిరంలో అనేక కార్యక్రమాలు చేయడానికి వారికి అహరోను కుమారులకి చాలా గొప్ప ఆధిక్యత ఇస్తాడు దేవుడు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి విరోధంగా మళ్ళీ ప్రవర్తిస్తారు. అంటే అన్య ఆచారాలను ప్రవర్తించడం, వ్యసనాల్లోకి వెళ్ళిపోవడం, తాగడం, దేవుడికి ఇష్టం లేని పనులు చేసి ధూపం వేసే సమయంలో వేరొక ధూపాన్ని తీసుకొస్తాడు. అక్కడ వాక్యంలో చూస్తే మరి 10వ అధ్యాయము
లేవీకాండం 10:1-3 చూస్తే ఆ గుడారంలోనికి వేరొక అగ్నిని దేవుడు ఏర్పాటు చేసిన దేవుని యొక్క అగ్నిని కాకుండా వేరొక అగ్నిని తీసుకొచ్చి వాళ్ళు అక్కడ మందిరంలోనికి ఆ ప్రతిష్ఠితకు తీసుకొచ్చినప్పుడు దేవుడికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఏం చేస్తాడంటే దేవుడు వారిద్దరిని ఆ అగ్నితోనే కాల్చి చంపేస్తాడు. ఇలాగ అనేక మంది కుమారులు, తప్పిపోయిన కుమారుని చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన తండ్రికి విరోధంగా వెళ్ళిపోతాడు, నా ఆస్తి నాకు పంచే అని లోకంలో స్నేహితులతో వెళ్ళిపోయి డబ్బంతా ఖర్చు పెట్టేసుకొని పశ్చాత్తాపడి తిరిగి వస్తాడు. బ్రతికేడు తిన కానీ పశ్చాత్తాపడ్డాడు, తిరిగి బ్రతికాడు. వీళ్ళు పశ్చాత్తాపడుంటే తిరిగి బ్రతికునేమో, కనికరించునేమో దేవుడు, కానీ వీళ్ళెక్కడ పశ్చాత్తాపడలే. తప్పు చేయలేదండి, దావీదు తప్పు చేయలేదా? దేవుడు దాని దగ్గర పశ్చాత్తాపడలేదా? మారు మనసు పొందలేదా? అలాగే మనం కూడా ప్రతి విషయంలో పశ్చాత్తాపం అనేది మనం తెచ్చుకోవాలి, పశ్చాత్తాపడాలి. అందుకని తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కనికరించాడు. నేను నా తండ్రికిను నేను విరోధముగా పాపము చేశాను, నేను వారి ఇంట పనివాడిగా ఉంటాను అని ఎంత తగ్గింపు తెచ్చుకున్నాడో చూడ. అలాంటి తగ్గింపు ఇష్టం దేవుడికి. ఇక్కడ చూడండి, అహరోను యొక్క కుమారులు ఎలా కాపాడబడ్డారని అనుకుంటాం మనం. వాళ్ళు ఏం చేశారో తెలుసా? అహరోను యొక్క కుమారులు తండ్రిని అహరోను ఫాలో అవ్వాల. వాళ్ళు ఎందుకో తెలుసా? ప్రతిదీ గమనిస్తున్నారు వాళ్ళు. అసలు పిల్లలు మనం ఏం చేస్తామో చూసి చేస్తారు, మనం ఏం చేస్తే అదే చేస్తారు, మనం తప్పు చేస్తే తప్పు చేస్తారు, మంచి చేస్తే మంచి చేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు తల్లిదండ్రులు ఫాలో అవ్వాలా. కొంతమంది చూడండి, తండ్రులు ఎవరైనా తిడుతున్నారనుకోండి, ఎవరితోనో గొడవ పడుతున్నారనుకోండి, అయ్యో వాళ్ళు అలా చేయలేదు కదా, ఎందుకు డాడీ మమ్మీ అలా అరుస్తారు, ఎందుకు వాళ్ళ మీద అలా మాట్లాడతారు ఎందుకు అని అనుకుంటూ ఉంటాం మనం కదా. ఏదైనా వాళ్ళు గబుక్కుని పొరపాటు పడి అలా చేస్తారే, వాళ్ళు అలా చేయలేదేమో కదా, అయినా వాళ్ళని ఎందుకు అలా అనడం అని పిల్లలు చాలామంది అంటూ ఉంటారు. అవి వింటూ ఉంటాను, చాలా సంతోషం వేస్తుంది. ఇలాగే వీళ్ళు కూడా తండ్రి చేసేదంతా చూస్తున్నారు. తండ్రి అప్పటి వరకు నిజంగా ఎంత అద్భుతం చేస్తున్నా, నడిపిస్తున్న మోషేకు తిరుగుబాటు చేస్తుంటే, నాయకత్వం వహించిన వారిని, అధికారం వహించిన వారిని తిరుగుబాటు చేస్తుంటే వీళ్ళు చూస్తున్నాడు, కోరహ కుమారులు చూస్తున్నారు. చూసి వాళ్ళు బాధపడ్డారే తప్ప వాళ్ళు మౌనంగా ఉన్నారు, కానీ వాళ్ళని అనుసరించలేదు. మేము తిరుగుబాటు చేసి దేవుని ఒక ఉగ్రతను చూస్తున్నారు, వారు తిరుగుబాటును చూస్తున్నారు. కోరహ కుమారులు మాత్రము ఆ ఉగ్రత దగ్గరికి వెళ్ళలేదు, ఆ తప్పుదారిలోకి వెళ్ళలేదు. వాళ్ళు ఏం చేశారండి? దేవునికి ఇష్టలుగా ఉండటానికి, దేవునికి ఇష్టంగా నడిచారట, దేవునికి ప్రీతికరంగా ఉన్నారట. సామెతలు ఉంది కదా, ఒకడు ప్రీతికరముగా, దేవునికి ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉంటే, కోరహ కుమారుల యొక్క ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా అనిపించింది. ఎందుకో తెలుసా? కీర్తనలు చూడండి, కీర్తనలు కోరహ కుమారులు కీర్తనలు ఎంతగా రాశారంటే వాళ్ళకి దేవుని యొక్క విలువ తెలుసు. 44వ అధ్యాయం 1వ వచనంలో, దేవా పూర్వకాలమందు మా పితరుల దినములో నీవు చేసిన పని గురించి మేము చెవులారా విన్నాం. జనమును దాటించావు, అద్భుతాలు చేసావు, మన్నాతో మమ్మల్ని పోషించావు, మా పితరులను పోషించావు. బండ నుండి నీళ్లు లేనప్పుడు బండ నుండి నీళ్లు కొట్టి ఆ బండ నుండి నీళ్ళు ఇచ్చావు, పూరేళ్లు పంపించావు. నడవలేనప్పుడు వారికి సహాయంగా ఉన్నావు, వారికి తోడుగా ఉన్నావు. ఎన్ని ప్రయాసతో శత్రువులు ఎప్పటికప్పుడు తరుముతున్నప్పుడు వారిని కాపాడుతూ శత్రువులపై విజయం ఇస్తూ వచ్చావు. ఎన్ని చూసామో మేము. కోరహగా అంటున్నాడు కీర్తనలో కోరాహకు 44:1 అంటున్నాడు, ఇవన్నీ మేము కళ్ళారా చూసాం, చెవులారా విన్నాము. ఆ శత్రువుల చేతి నుండి నువ్వు మమ్మల్ని విడిపించావు. 42:1 అంటున్నాడు. అందుకనే అంటున్నాడు, 42:1 అంటున్నాడు కదా, ఇవన్నీ మేము చేసాం కనుక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. నువ్వు గొప్ప దేవుడు అని నేను విన్నాను, నువ్వు సజీవమైన దేవుడు అని మేము కళ్ళారా చూస్తున్నాం, మమ్మల్ని కాపాడుతున్న దేవుడు అని మేము చెవులారా వింటున్నాం, కళ్ళారా చూస్తున్నాం, మేము అనుభవిస్తున్నాం. అందుకని దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగో ఆశపడుతుందో నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఎప్పుడు నిన్ను నేను చూచెదనా, ఎప్పుడు నీ సన్నిధిలో నీకు కనబడదనా అని నేను ఆశపడుతున్నానయ్యా. కోరహ కుమారుడు అంటున్నాడు, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది, నీ సన్నిధిలో నేను కనబడవలనని నాకు ఆశ. అంతేకాదండి, కోరహ కుమారులు దేవుని కీర్తించే మంచి గాయకులంట. వారు యెహోవాను స్తుతించుట మంచిదని వారికి తెలుసు. అందుకని 47వ కీర్తనలు ఏమన్నారు తెలుసా? 6వ వచనంలో, దేవుని కీర్తించుడి. మరలా చెప్తున్నాడు, కీర్తించండి, దేవుని కీర్తించండి, మన రాజును కీర్తించండి, మేము దేవా మిమ్మల్ని మేము కీర్తిస్తామంటున్నాడు. 48వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? దేవా మేము నీ ఆలయములో నీ కృపను మేము ధ్యానించాం.
నీ కృపను మేము చూస్తున్నాం, నీ కృపను మేము ధ్యానిస్తున్నాం అని అంటూ ఏమంటున్నాడో తెలుసా? నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తి ఈ బూదిగంతములంతా తెలుసుకునేటట్లుగా ఉంది, నీ కీర్తి అంత గొప్పగా వ్యాపిస్తూ ఉంది, నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉందట. ఆ నీతి మాకు ఇవ్వు, ఆ నీతిలో మేము నడవాలి అంటున్నాడు. అందుకనే దేవుని వాక్యమే ఉంది, ముందు నా నీతిని, నా రాజ్యాన్ని. మనందరము నీతిగా ఉండాలి. కోరహ కుమారులు ఎందుకు మరణించలేదు తెలుసా? దేవుణ్ణి వారు మరిచిపోలేదు. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఎంతగా దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యా, మా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనదని. ఈరోజు మనము కూడా మన బాల్యము నుండి ఆయన మనల్ని ఎలా కాపాడుతూ మనకి ఎంత సహాయం చేశాడు. ఎన్ని తప్పులు చేస్తామండి, తెలిసి తెలియక తప్పులు ఎన్నో చేస్తాం, వాటన్నిటినీ మన్నిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకొని ఉంటామో, ఎప్పుడైతే మనం ఆయన పాదాలు పట్టుకొని బతుకుమాలుకుంటామో, క్షమించమని అడుగుతామో, దేవుడు ఖచ్చితంగా మన ఎడల ఆయన కృపను చూపిస్తాడు. మనల్ని విడిచిపెట్టాడు, ఆయన మన ఎడల జాలి చూపిస్తాడు అంటున్నాడు కదా. ఇంకేమంటున్నాడో తెలుసా? నీ గొప్పతనం ఈ భూమి దిగంతములు వ్యాపించింది, అంత గొప్ప దేవుడువు నువ్వు. నేను కళ్ళారా చూడాలని ఆశపడుతున్నాను, నీ సన్నిధిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? 14 వచనం, అదే 48:14 అంటున్నాడు కదా, దేవుడు సదాకాలం మనకు దేవుడైనాడు. ఎప్పుడు మనకు ఆయన దేవుడు, ఎప్పుడు మనకు ఆయన తండ్రి, ఎప్పుడు మనకు ఒక స్నేహితుడు. మనం మర్చిపోకూడదండి. కష్టం వచ్చినప్పుడు దేవా మాకు సహాయం చేయి, సంతోషం వచ్చినప్పుడు అసలు కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పమేమో. అలా ఉండొద్దండి, అలా ఉండొద్దు. దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉందాం అంటున్నాడు కదా. సదాకాలము దేవుడు మనకు తోడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. మరణము వరకు నడిపిస్తాడు. నువ్వు మరణం వరకు నడిపించాలి. నీ బాధ్యతలు పూర్తయ్యే వరకు నిన్ను నడిపించాలంటే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉండు. నీ పిల్లలను నీ మందిరానికి తీసుకురా, నీ బిడ్డలను దేవునిలో నడిపించు, సండే స్కూల్కి తీసుకురా, యూత్ మీటింగ్కి పంపించు. వారు పచ్చని ఒలీవ మొక్కల వలె పెరిగి కోరాహు కుమారులు ఎదిగినట్లుగా, కోరాహు కుమారులు దేవుని స్తుతించినట్లుగా, గణపరిచినట్లుగా, చెప్పుకున్నట్లుగా నీ పిల్లలు నా పిల్లలు చెప్పుకుంటారు. అంతేకాదు, కీర్తన 84 కీర్తనలు ఏమంటున్నాడో తెలుసా అండి? నీ నామం ఎంత రమ్యమైనదో, నీ నామము ఎంత రమ్యమైనదో, నీ ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుందట. అంతేకాదు, నీ బలిపీఠము యొద్దనే నేను పట్టుకొని ఉన్నాను. నీ బలిపీఠం వద్ద వానకోవెళ్ళు పిచ్చుకలు నివాసము ఏర్పరచుకున్నావు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నీ మందిరములో, నీ బలిపీఠం యొద్ద నేను పట్టుకొని ఉన్నాను. నీ మందిరములో అంత శక్తి ఉంది, నీ బలిపీఠానికి అంత శక్తి ఉంది. ఆ బలిపీఠము దగ్గర వచ్చి నేను పట్టుకున్నాను కనుకే నేను బ్రతికాను అంటున్నాడు కదా. నీ సన్నిధిలో నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపే కదా. నీ కృప బాహుళ్యము చేత నన్ను ఎత్తి పట్టుకొని ఉన్నావు అంటున్నాడు. నన్ను ఆదరించావు, నా పితరులకు ఎన్ని మేలు చేసావు, ఇప్పుడు నాకు ఎన్ని మేలు చేస్తున్నావు. నాలో తిరుగుబాటు లేదయ్యా. ఇంకేమంటున్నాడో తెలుసా? నాలో ఆ తిరుగుబాటు లేదు గనుకనే 84:13 అంటున్నాడు, ప్రభువా నా దేవా నా ఎడల నీ కృప అధికమైనది. ఇంకేమంటున్నాడో తెలుసా? దేవా నన్ను చేర్చుకొనుము, పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణము విమోచించి ఉన్నాడు. పాతాళంలోకి నా తండ్రి, నా వారందరూ పాతాళంలోకి వెళ్ళిపోతే నేనైతే నీ మందిర ఆవరణము బలిపీఠము పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎన్ని అపాయాలు వచ్చినా దేవుని మందిరమును విడిచిపెట్టకు, దేవుని సన్నిధిని విడిచిపెట్టకు. కోరాహు కుమారులు ఎన్ని కీర్తనలు రాసి ఆయన ఆరాధించారు. అంతేకాదు, కోరాహు కుమారులు దేవుని పని చేశారట. మొదటి దినవృత్తాంత గ్రంథము మీరు తర్వాత చదువుకోండి. 9:19 వారి కుటుంబము సేవా సంబంధమైన పని చేస్తూ ఇంకేమని చేశారో తెలుసా? వారి గుడారములకు ద్వారపాలకులుగా పనిచేశారట. దేవుని కొరకు పనిచేశారు వాళ్ళు. ఈరోజు నీ పిల్లలు దేవుని మందిరానికి వచ్చి అలా కూర్చొని ఫోన్లు పట్టుకొని బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతున్నారా? బుద్ధి చెప్పు, నేర్పించు. అలా చెయ్యొద్దు. మనం దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఆయన బలిపీఠాన్ని తుడాలి, ఆయన మందిరాన్ని బాగు చేయాలి, మందిరాన్ని తుడవాలి, మందిరంలో మరి కార్పెట్స్ వేయాలి, కుర్చీలను సర్దాలి. ఇలాంటివన్నీ ప్రభు పని కొరకు మీ పిల్లలకు నేర్పించండి. మేము గొప్ప వాళ్ళము, మేము అంత అధికముగా ఉన్నాము అని అనుకోద్దు. నువ్వు వెళ్ళిపోవాలి భూమి మీదకు. నువ్వు ఎలా వెళ్ళిపోవాలో తెలుసా? నువ్వు అలాగా
మరి ఆయన సన్నిధిలో మోకరించే బిడ్డగా, ఆయన సన్నిధిలో గోజాడి, ఆయన సన్నిధిలో బోర్లా పడి నువ్వు దేవుని సన్నిధిలో మొర్రపెట్టే బిడ్డగా ఉండాలి. నువ్వు కోరాహులాగా ఉండద్దు. కోరాహు కుమారులు ఎలాగూ బ్రతికేరు, వారు చావలేదు, వారు బ్రతికేరు అనే ఆ దేవుని యొక్క కృపను నీ బిడ్డలో నువ్వు పొందుకునేటట్లుగా ఉందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. కోరహ కుమారుల వల్లే బ్రతుకుదాం, ఆయన ఆలయంలో బ్రతుకుదాం, ఆయన మందిరంలో బలిపీఠం పట్టుకొని బ్రతుకుదాం, నిత్యము ఆయన కృపలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.